స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంత్రి కోసం బీజేపీ ఎమ్మెల్యే ఫోకస్. చంద్రబాబు కేబినెట్లో ఖాళీగా ఉంచిన ఒకే ఒక్క మంత్రి పదవి కోసం టీడీపీలోనే గట్టి పోటీ ఉంది. అయితే మిత్రపక్షమైన జనసేన, బీజేపీ ఆశలు కూడా తక్కువ కాకుండానే ఉన్నాయి. జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. బీజేపీకి ఒకే ఒక బెర్త్ ఇచ్చారు. అయితే ఇక్కడ చంద్రబాబు చక్కగానే వ్యవహరించారు అని అంటున్నారు. ప్రతి 7 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అని నిష్పత్తిని పెట్టుకుని అలా పదవులు పంపిణీ చేశారు. 21 మంది ఉన్న జనసేనకు 3 దక్కాయి. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 1 దక్కడము న్యాయమే అని అంటున్నారు. ఇక టీడీపీకి 135 మంది ఉన్నారు. ఆ లెక్కన 20 మంది మంత్రులు దక్కడము పూర్తి సబబు అని అంటున్నారు. ఇక అందరికీ పంచాక ఒక మంత్రి పదవికి లెక్క సరిపోలేదు. ఇది బాబు మార్క్. అర్థమెటిక్స్ కాదు, పొలిటికల్ మ్యాథమెటిక్స్ లోనూ సమీకరణలు కుదరకే అలా ఉంచేశారు అని అంటున్నారు. బాబు మంత్రివర్గంలో క్షత్రియులకు ప్రాతినిధ్యం లేదు. వారు 6 గెలిచి ఉన్నారు. అయినా ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో ఆ సామాజిక వర్గం కొంత అసంతృప్తిగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణంరాజు అయితే మంత్రి పదవి మీద ఆశ పెట్టుకుని ఉన్నారు. ఇక బీజేపీ నుంచి విశాఖ ఉత్తరానికి చెందిన విష్ణుకుమార్ రాజు కూడా ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు. ఆయన 2సారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తనకు అవకాశం ఉంటుందని భావించినా దక్కలేదు. దాంతో ఆయన కొత్త రూట్లోకి వచ్చారు. చంద్రబాబుని టీడీపీ వారికంటే ఎక్కువగా ఆయనే తలుస్తున్నారు. అప్పుడెప్పుడో విశాఖ వచ్చిన చంద్రబాబుని గోబ్యాక్ అంటూ విశాఖ విమానాశ్రయంలో వైసీపీ నేతలు చెప్పులు విసిరి అవమానించారని రాజుగారు మండిపోతున్నారు. వారికి శిక్షలు పడాల్సిందే అని ఆయన ఆవేశం ప్రదర్శిస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తాను ఈ విషయంలో అసలు ఊరుకోనని హెచ్చరిస్తున్నారు. ఆయన బీజేపీకి చెందిన వారు అయినప్పటికీ బాబుకు అవమానం తన అవమానంగా తీసుకుని ఆయన ఇంతలా ఫైర్ కావడమే చర్చనీయాంశంగా ఉంది. విశాఖ నిండా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ సహా కీలక నేతలు ఉన్నారు. అలాంటిది వారు చూసుకోరా అన్న చర్చ ఉంది. అంతదాకా ఎందుకు? హోంమంత్రి అనిత విశాఖకు చెందిన వారే అని గుర్తు చేస్తున్నారు. అయితే విష్ణుకుమార్ రాజు ఈ విధంగా మాట్లాడటం ద్వారా బాబు దృష్టిలో పడితే మంత్రి పదవి దక్కుతుంది అని భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. అలా మినిస్టర్ కుర్చీకే ఆయన టార్గెట్ చేస్తున్నారా అని సొంత పార్టీతో పాటు టీడీపీలోనూ డిస్కషన్ సాగుతోందని అంటున్నారు. విష్ణుకుమార్ రాజు ఇప్పుడే కాదు, గతంలో బీజేపీ పక్ష నేతగా ఉన్నప్పుడు కూడా బాబుని తెగ పొగిడేవారు. ఆయన బీజేపీలో ఉంటూ బాబుని మెచ్చుకునే నేతగా సొంత పార్టీలో విమర్శలు ఎదుర్కొన్నా తన పంథాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే బాబు చల్లని చూపు కోసమే అని అంటున్నారు. క్షత్రియుల కోటా ఏటూ భర్తీ చేయాలనుకుంటే, మిత్రపక్షం బీజేపీకి 2వ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే, విశాఖ సిటీలో మినిస్టర్ ఖాళీని భర్తీ చేయాలని అనుకుంటే విష్ణుకుమార్ రాజు తప్ప మరో ఆప్షన్ లేదు అని అంటున్నారు. మరి రాజుగారి లక్ ఎలా ఉందో అని అంటున్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.